ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, 145వ కీర్తన 20వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఈ 145వ కీర్తనని దావీదు గారు రాశారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నోట పెట్టినటువంటి మాటల్లో అమూల్యమైనటువంటి మాట ఏంటయ్యా అంటే, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. మనం ఆరాధిస్తున్నటువంటి మన తండ్రి అయిన దేవుడు కాపాడే దేవుడు, క్షేమం ఇచ్చే దేవుడు, సురక్షితంగా తీసుకెళ్లే దేవుడు. బైబిల్ గ్రంథాన్ని గనక మనం చూస్తే ఈ 121వ కీర్తనలో 5 సార్లు వ్రాయబడి ఉంటుంది, యెహోవా మిమ్మల్ని కాపాడును అని. ఎలా కాపాడతాడయ్యా ఆయనంటే, నీ ప్రాణాన్ని కూడా కాపాడతాడట. చూడండి, 121వ కీర్తన 7వ వచనం, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణాన్ని కాపాడాలి. చూడండి, ఏం కాపాడతాడంటే ఆయన నీ ప్రాణాన్ని కాపాడతాడు. ఏ అపాయము రాకుండా కాపాడతాడు. కాపాడబట్టం అంటే ఏదో ఒక చిన్న సమస్య నుండి కాపాడబట్టం కాదు, ఒక ఇబ్బంది నుండి కాపాడబట్టం కాదు. ఏ అపాయము కూడా రానివ్వడట. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు. దేవుడు మనల్ని కాపాడుతాడు. ఏ అపాయం రాకుండా కాపాడతాడు. మన ప్రాణాలు పోకుండా కాపాడతాడు. ఎప్పుడు కాపాడతాడయ్యా అంటే ఆయన్ని మనం ప్రేమించినప్పుడు. దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఆయన్ని ప్రేమించే వాళ్ళని దేవుడు ఎప్పుడు కాపాడుతాడు, క్షేమం కూడా ఇస్తాడండి. ఏ కీడు జరగనివ్వడండి, ఏ ఆపద రానివ్వడండి. ఆయన తన పిల్లల్ని చుట్టూ ప్రాకారంగా ఉండి కాపాడుతాడు. కాపాడే దేవుడు. చూడండి, కొన్నిసార్లు తల్లిదండ్రులు పక్కనే ఉంటారు, కానీ పిల్లల్ని కాపాడలేరు. ఎందుకంటే ఎవరి ప్రాణం మన చేతుల్లో లేదు కాబట్టి. కానీ దేవుడు మన చుట్టూ ఉంటే, దేవుడు మనతో ఉంటే ఆయన ఎప్పుడూ మనల్ని కాపాడుతాడు. 121వ కీర్తనలో ఉంటుంది, పగలు ఎండ దెబ్బ తగలకుండా కాపాడుతాడట, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడుతాడంట. నిత్యము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడు. యెహోవాయే నీ ప్రాణాన్ని కూడా కాపాడుతాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. నిజమే, మనం దేవుణ్ణి ప్రేమిస్తే, ఆయన్ని ఇష్టపడితే, ఆయన మనతో ఉండాలని కోరుకుంటే, ఆయన ఎప్పుడు మనతో ఉంటే ప్రతి క్షణం ఆయన మనల్ని కాపాడుతాడు, మన ప్రాణాలని కాపాడుతాడు. కానీ ఈ రోజున చాలామంది దేవుణ్ణి కలిగి కూడా ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నారు, ఎందుకు క్షేమం లేదు, ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించట్లేదండి. బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించెదను అని. దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడండి. ఆయన మనల్ని ప్రేమిస్తే కాపాడుతాడండి, మనకి క్షేమాన్ని ఇస్తాడండి. ఆయన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రభువుని ప్రేమించడం అంటే ఎక్కువ సమయం ప్రభు దగ్గర ప్రార్థన చేయటం. ప్రభువుని ప్రేమించడం అంటే దేవుని వాక్యాన్ని చదవడం. ప్రభువుని ప్రేమించడం అంటే ఆయన సన్నిధికి రావటం. ప్రభువుని ప్రేమించడం అంటే ఆయన చెప్పింది చెప్పినట్టు చేయటం. ఈ లక్షణాలు కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో ఆయనతో ఎక్కువ స్నేహం చేయటం అండి. ఆయనతో ఎక్కువ స్నేహం చేయటం. ఇవన్నీ కలిగి మనం ఉన్నప్పుడు
ఖచ్చితంగా ఆయన మనల్ని కాపాడుతాడు. ఆయన మనకి క్షేమాన్ని ఇస్తాడు. ఆయన కాపుదలలో మనల్ని ఉంచుతాడు. ఎంతమంది బిడ్డలు ఈ ఉదయకాల సమయం దేవుణ్ణి ప్రేమించాలి అనుకుంటున్నారు? నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆయన తప్పకుండా నిన్ను కాపాడుతాడు. చూడండి, ఈరోజు బయటికి వెళ్ళిన మనిషి లోపలికి వచ్చేదాకా నమ్మకం లేదు. ఏ సమయం ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉంటుందో తెలియట్లేదు. ఆఖరికి ఇళ్లల్లో ఉన్నా కూడా క్షేమంగా ఉంటామో లేదో తెలియదు. మరొక గంటను చూస్తామో లేదో తెలియదు. అంత భయంకరమైనటువంటి ప్రమాదాలు, అంత భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నటువంటి సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం, యెహోవా తన్ను ప్రేమించు వారిని కాపాడును. హల్లెలూయా. మనం దేవుణ్ణి ప్రేమిస్తే మనం ఎక్కడున్నా సరే ఆయన మనల్ని కాపాడుతాడు, మనకి క్షేమం ఇస్తాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా సరే, దేవుణ్ణి ప్రేమించడం నువ్వు నేర్చుకోగలిగితే ఆయన ఖచ్చితంగా నిన్ను కాపాడుతాడు, నీకు క్షేమం ఇస్తాడు, నీకు దీవెన ఇస్తాడు. దేవుని యొక్క దీవెన నీకు కావాలి అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించు. దేవుని యొక్క కాపుదల నీకు కావాలి అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించు. అంత మాత్రమే కాదండి, సామెతల గ్రంథంలో ఒక అమూల్యమైన మాట ఏమని రాయబడి ఉంటుందంటే, ఆయన్ని ప్రేమించు వారిని ఆయన ఆస్తి కర్తలనుగా చేస్తాడంట, వారి నిధులను నింపుతాడంట. చూడండి ఎన్ని మాటలు ఉన్నాయో. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు కాపాడతాడు. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు తిరిగి మరలా మనల్ని ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆయన ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు. అడుక్కునేటట్టు ఉంచడండి, భిక్షం ఎత్తుకునేటట్లు ఉంచడండి. దేవుణ్ణి ప్రేమించి దేవునితో సహవాసం చేస్తూ దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తుంటే నీతిమంతులుగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతకగలిగితే, వాక్యానుసారంగా మనం నడవగలిగితే ఖచ్చితంగా ఆయన మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు, దీవిస్తాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు కాపాడును గాక. దేవుడు మీకు క్షేమం ఇచ్చును గాక. మీరు చేసే పనులన్నిటిలో ఆయన మిమ్మల్ని కాపాడి మీకు క్షేమం ఇచ్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ లేఖనాల్లో నుండి ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు కాపాడే దేవుడువయ్యా. మిమ్మల్ని ప్రేమించిన వారిని తిరిగి ప్రేమించే దేవుడువయ్యా. మిమ్మల్ని ప్రేమించిన వారిని నువ్వు ఆస్తికర్తలుగా చేసే దేవుడువయ్యా. నిన్నే ప్రేమించే మనసు మా అందరికీ దయచేయండి. ఈ రోజున చాలామంది మిమ్మల్ని విడిచిపెట్టి లోకాన్ని ప్రేమించి, పాపాన్ని ప్రేమించి, పాపపు ఊబిలో కూరుకుపోయి ఎన్నో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నారు. వారందరికీ ఉదయకాల సమయం విడుదల కలుగునుగాక. నిన్నే ప్రేమించే మనసు కలిగి ఉందరుగాక. అట్టి కృపా దీవెన నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి దయచేయండి. ఈరోజంతా ప్రతి బిడ్డ ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. ఎవరికి ఏ కీడు అంటకుండా మీరు కాపాడండి. ప్రతి బిడ్డ ప్రయాణాల్లో, పనిబాట్లలో, ఉద్యోగాల్లో, డ్యూటీల్లో అందరికీ మీ కృపా సన్నిధి తోడుగా ఉంచి బిడ్డలందరినీ కాపాడి క్షేమం ఇచ్చి మీరు దీవించమని యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.